మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చైతన్యవంతులు గాండి ప్రజలారా, మీ ఓటు ద్వారా అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అధికారాన్ని, పెత్తనాన్ని చలాయిస్తున్నారో, మీ ఓటు ద్వారా దానికి కృతజ్ఞతాబద్ధులైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమములో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాని కోసం మీ ఇళ్ళకాడికి వస్తున్నారు. ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకపోతే బానిసలైతారు. మీరు ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి పౌరులైతారు. మీరు ఆడబిడ్డని ఇది ఇస్తానని చెప్పినావు, సంవత్సరం మీద నా లెక్క ఇయ్యా అని అడుగు. నిరుద్యోగ భృతి నా పిల్లోనికి ఇస్తానని చెప్పినావు, ఇయ్యా అని అడుగు. 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినావు, పెన్షన్ ఇయ్యా అని అడుగు. నీకు ఏమైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఆ ఇచ్చిన మాట మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రశ్నించకపోతే మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పథకం మీకు వాళ్ళు ఇయ్యరు. కారణం, ప్రజలు ఏమీ చేయలేరు, ఏమీ కాదు, మనం ఇచ్చినా ఏకపోయినా గొర్రెల మాదిరి నోరు మూసుకొని ఉంటారని చెప్పి మిమ్మల్ని ఆ దోవలోకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తారు. తెలుగుదేశం పార్టీ తొలి అడుగు వేసినామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా నేను. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తొలి అడుగు కాదు, ఆయన రాజకీయ జీవితానికి ఇది చివరి అడుగు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి ఇది తొలి అడుగు కాదు, చివరి అడుగు. ఇదే చివరి అడుగు. 1978లో రాజశేఖర రెడ్డితో ప్రస్థానం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు 2028 జగన్మోహన్ రెడ్డితో కథ సమాప్తం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తా ఉన్నా, నేను ఓడిపోయేదానికి కారణం ఈ అబద్ధాలే. మద్యం తాగే వాళ్ళందరినీ ప్రలోభపెట్టి మీకు అన్ని బ్రాండ్ల మీద రేట్లు తగ్గిస్తాం, ఈ బ్రాండ్ బాగలేవు, విషము, మంచి ఇస్తామని చెప్పి వీళ్ళందరినీ మోసగిచ్చి మద్యం తాగే వాళ్ళందరినీ ఆకర్షించి నా ఓటమికి కారణమైంది కూటమి పార్టీ. ఆకర్షణీయమైన పథకాలన్నీ ఆడవాళ్ళకు చెప్పి మోసం చేసినారు. ఆడబిడ్డనిదని, 50 ఏళ్ళకి పెన్షన్ అని, నిరుద్యోగ భృతి అని, 20 లక్షల ఉద్యోగాలని, ఇప్పుడు నేను చెప్పినట్టు విని చెప్పి మోసం చేసినారు. మీరు 30 రోజులు తిరిగితే 30 రోజులు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. 30 రోజులు ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీరు బాబు గొప్పతనాన్ని లేకపోయినప్పుడు కూడా చెప్పే ప్రయత్నంలో మీరు తిరిగితే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూనే కార్యక్రమం పేరుతో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుగుతారు. ప్రతి ఇంట్లోనూ చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తాం. వారి హక్కుల కోసం సాధన చేసి పోరాటం చేసేదానికోసం ప్రయత్నం చేస్తాం. 2024 నుంచి ప్రారంభం. ఇది ఏంటంటే ప్రజలారా, ఇంతకంటే ఘరానా మోసం నేనైతే నా 58 ఏళ్ళ జీవితంలో చూడలేదబ్బా. ఇంతకంటే ఘరానా మోసం నా 58 సంవత్సరాల జీవితంలో చూడలే. ఇది ఏంటంటే, ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి, ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగిండదు ఈ ఘటన. ఏంటంటే, ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణం, ఎగరగొట్టడం సర్వసాధారణమే. హామీలు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు. అంతకుముందు ఎగరగొడుతున్నారు. కానీ ఎంత విధవ పార్టీలైనా, ఎగరగొట్టే వాళ్ళైనా, నేను ఈ చేర్చా నీకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లు రాపించి ఇచ్చిన మొగోళ్ళు ఈ మొగోళ్ళే. బాండ్లు రాపించినారు ఈ మొగోళ్ళు ఇద్దరు. చూసుకోండి బాగా. చంద్రబాబు నాయుడు ఒక వంక, మరో పక్క ఆయన ఏమంటారు, ఆయన సూపర్ స్టారా, పవర్ స్టారా? పవర్ స్టార్. ఇట డైలీ పెట్టింటాడు కదా, పవర్ స్టార్ ఆయన. ఇద్దరు చెరోపక్క ఉన్నారు. ఇది బాండు, వాళ్ళు రాపించిన బాండు. ప్రకాశం జిల్లాలో ఒక అమ్మకు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మకు బాండ్లు రాపించినారు. ఏమని, నీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆడబిడ్డనిది 1500, 4500, 4500 × 12, 12 4 45, 12 60, 54,000 రాసుకో. 54
నీ ఇంట్లో పిల్లోడు నిరుద్యోగ వృత్తి 3,000 36,000 రాసుకో. మీ ఇంట్లో రైతు ఉన్నాడు 26,000 రూపాయలు రాసుకో. అంతా కలిపితే నీకు సంవత్సరానికి 1,40,000. 5 సంవత్సరాలు కలిపితే 7 లక్షలు. 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? ఎప్పటి నుంచి అమలు చేస్తా? కింద రాసినారు, బాగా చదువుకోవాలా తెలుగుదేశం వాళ్ళు. 2024 జూన్ నుంచి నీ అకౌంట్లో జమ కాబడుతుంది. 2024 జూన్ నుంచి నీ అకౌంట్ జమ కాబడుతుంది లెక్క అని బాండ్లు ఇచ్చినారు. ఈ బాండ్లు ఇచ్చిన మగోళ్ళ మీద కోర్టుకు పోవచ్చునా? వీళ్ళు 420నా వీళ్ళు కోర్టులో కేసు వేయచ్చునా? మేము దీనికి సమాధానం చెప్తారా తెలుగుదేశం పార్టీ నాయకులారా? కూటమికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? మీరు బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇప్పుడు లెక్క తీసుకొని బాండ్లు రాపించినాక ఎగరగొడితే ఎంతో ఇదంతే. వాళ్ళ దగ్గర ఉండే ఓటు తీసుకున్నావు, ఆ ఓటు తీసుకునేదానికి ఇది ఇచ్చా అని చెప్పినావు, వాళ్ళు ఓటు ఇచ్చినారు, ఇది ఇచ్చినావా? ఏమనాలా నిన్ను? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, పెద్ద పెద్ద ఆగిత్య మాటలు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలుగా అంత గొప్పగా చెప్తాడు. ఈ బాండుకు సమాధానం చెప్పాలా? ఈ బాండుకు మీరు సమాధానం చెప్పకపోతే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సంబంధించిన మా వాళ్లకు ఎవరికైతే ఈ బాండ్ల రూపాన చెల్లించాలని డబ్బు ఉందో దాని మీద కోర్టుకు పోతా, కోర్టుకు వేపిస్తా వాళ్ళతో. ఈ బాండ్లకు తప్పకుండా మీరు చెల్లించాలా, కోర్టుకు వేసి తిస్తాం. కొన్ని లక్షల కేసులు కోర్టులో పడతాయి ఈ బాండ్ల మీద. ఆ రోజు కూడా దగ్గరలో ఉంది. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.